నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం జస్టిస్ సిటీ అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఐకానిక్ హైకోర్టు కట్టే ప్లేస్ లో అనమాట. ఈ ఐకానిక్ హైకోర్టులో మొత్తం 16 పోర్లు అయితే ఉంటాయి. ఈ 16 పోర్లలో రీసెంట్ గానే ఒక 4 పోర్లకి కంటిన్యూగా కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేసి దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ వేసి ఆ 4 పోర్లు అయితే కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పటి వరకు ఒక 11 పోర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగతా 5 పోర్లు అయితే ఉన్నాయి. ఈ 5 పోర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ప్రెసెంట్ అటువైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్ గానే మనకి ఈ రాఫ్ట్ అయితే కంప్లీట్ చేశారు. ఫౌండేషన్స్ అన్ని అయితే కంప్లీట్ చేశారు. మా బ్యాక్ సైడ్ లో చూడొచ్చు హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ హైకోర్టు దగ్గర ఈ 4 పోర్లు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ప్రెసెంట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ ఏరియా ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో హైకోర్టు సైట్ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం 16 పోర్లలో ఇప్పటి వరకు 11 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకో 2 పోర్లు అయితే రెడీ చేస్తున్నారు. ఈ 2 పోర్లకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ పీసీసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేశారు. ఇంకా దానిపైన స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఆ 2 పోర్లు కూడా కాంక్రీటింగ్ అయితే రెడీ చేస్తారు. లాస్ట్ టైం వేసిన ఈ 4 పోర్లు అయితే ఉన్నాయో అవి దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ వేసి ఆ 4 పోర్లను అయితే కంప్లీట్ చేశారు. మొత్తం ఇప్పటి వరకు 11 పోర్లకి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో 5 పోర్లు వరకు అయితే ఉన్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ 5 పోర్లు ఏప్రిల్ ఎండింగ్ కల్లా కాంక్రీటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తం 16 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వీటిపైన బీమ్స్ వేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్తో ఈ స్ట్రక్చర్ నిర్మిస్తారు. ఇక్కడ మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ కంప్లీట్ అయిన పోర్లకి క్యూరింగ్ అయితే చేస్తున్నారు కంటిన్యూస్ గా. ఈ క్యూరింగ్ కొన్ని రోజుల వరకు చేస్తూ ఉంటారు. ఈ హైకోర్టు నిర్మాణం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో అయితే నిర్మిస్తున్నారు. ఈ హైకోర్టులో మొత్తం 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. ఆ కోర్ట్ హాల్స్ వచ్చేసి 2nd ఫ్లోర్, 4th ఫ్లోర్, 6th ఫ్లోర్లో అయితే ఉంటాయి. మొత్తం 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు ప్రాంతం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక పోర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా గ్రౌండ్ లెవెల్ అంతా పీసీసీ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ పోర్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు. అలాగే అటుపక్క కూడా ఇంకో పోర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ హైకోర్టు హైట్ కూడా దాదాపు 55 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. ఈ హైకోర్టులో జడ్జెస్ ఛాంబర్స్, కోర్ట్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఈ హైకోర్టు లోపల మధ్యలో ఒక అశోక పిల్లర్ అయితే ఉంటుంది. అది ఒక హైలైట్గా అయితే ఉంటుంది. ఈ హైకోర్టుకి సంబంధించిన స్ట్రక్చర్ కూడా బౌద్ధ స్తూప ఆకారంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, కంప్లీట్ అయిన పోర్కులకి ఇప్పుడు కంటిన్యూస్గా క్యూరింగ్ అయితే జరుగుతుంది. ఒక్కొక్క పోర్ వచ్చేసి 46 మీటర్ల పొడవు, 48 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. మొత్తం 16 పోర్లు ఇలాగే ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ అయిన పోర్ల పైన ఏంటంటే ఇంకా బీమ్స్ వేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్తో స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. ఇంకా అవుట్ సైడ్ అంతా ఎలివేషన్ అయితే వస్తుంది. అవుట్ సైడ్ ఎలివేషన్తో దాదాపు 35 మీటర్ల వరకు హైట్ వస్తుంది. దానిపైన క్రౌన్ అయితే వస్తుంది. ఆ క్రౌన్ 2nd ఫ్లోర్లో అయితే నిర్మిస్తారు. ఆ క్రౌన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ మొత్తం బౌద్ధ స్తూపాకారంలో అయితే హైలైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇంకొక పోర్కి కూడా ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్క పోర్కి కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక దిమ్మలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫౌండేషన్సే కీలకం అన్నమాట. ఈ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోతే మిగతా స్ట్రక్చర్ నిర్మాణం చాలా స్పీడ్‌గా జరిగే అవకాశం అయితే ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఈ 16 పోర్లలో 4 పోర్లు చాలా పెద్ద పెద్ద పోర్లనమాట. వాటికి 5000 క్యూబిక్ వరకు కాంక్రీటింగ్ అయితే వేస్తారు. అలాంటి పోర్లు 3 వరకైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక పోరే ఉంది. ఇంకా మిగతా పోర్లకొచ్చేసి 3000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేస్తారు. మొత్తం 16 పోర్లు మొత్తం కంప్లీట్ అయితే ఒక విధంగా ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. ఈ హైకోర్ట్ వచ్చేసి అమరావతిలోని జస్టిస్ సిటీ ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రోడ్లొచ్చేసి E5, E6, N11, N12 రోడ్లయితే కనెక్ట్ అవుతాయి. అలాగే ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే భారీ ఎత్తున స్టీల్ అయితే వస్తుంది. వచ్చిన స్టీల్ మొత్తాన్ని అంటే అన్‌లోడ్ చేయడం, అన్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ వాడడం, వాటిని ట్రేడింగ్ చేయడం గానీ, కటింగ్ చేయడం అయన్నీ చేసుకుంటున్నారు. ఇటువైపంతా ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ హైకోర్ట్ మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనైతే టార్గెటు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. స్టీల్ వచ్చిన తర్వాత అన్‌లోడ్ చేస్తున్నారు ఇటంతా. ఇలా అన్‌లోడ్ అయిన స్టీల్ మొత్తాన్నయితే కిందకి తరలిచ్చి కింద రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. కింద కూడా ఒక క్రేన్ చూడొచ్చు. ఇటువైపు ఖాళీగా ప్లేస్ కనిపిస్తుంది చూసారా? ఇటంతా పోర్లయితే వస్తాయి మిగతాయి. ఇక్కడ 2 రెడీ చేస్తున్నారు గదా! ఇంకా 3 పోర్లయితే రెడీ చేయాల్సుంది. మొత్తం ఇంకా 5 కంప్లీట్ అయితే మొత్తం 16 పోర్లు మొత్తం అయితే కంప్లీట్ అవుతాయి. ఈ హైకోర్ట్ కంప్లీట్ అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌ని సిటీ సివిల్ కోర్ట్‌గా అయితే యూజ్ చేస్తారు. ఈ జస్టిస్ సిటీ ఏరియాలోనే మనకి జడ్జెస్ బంగ్లాసు, అలాగే సిటీ సివిల్ కోర్టు, ఈ హైకోర్టు మొత్తం అయితే ఉంటాయి. అలాగే రీసెంట్‌గానే ఈ జస్టిస్ సిటీ ఏరియాలో జడ్జెస్ బంగ్లాస్‌కి సంబంధించి ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఆ ఇనాగ్రేషన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారైతే చేశారు. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత దాని పక్కనే క్లబ్ హౌస్, గెస్ట్ హౌస్‌కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ కూడా చేశారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.